హైదరాబాద్ హఫీజ్పేటలో దారుణం జరిగింది. మొక్కు ఉందని చెప్పినా కూడా వినకుండా విద్యార్థికి స్కూల్ టీచర్లు గుండు కొట్టించారు. దీంతో హఫీజ్పేట్ బ్లాక్ బోర్డు స్కూల్ దగ్గర విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన దిగారు. తమకు చెప్పకుండా తమ కుమారుడికి గుండు ఎలా కొట్టిస్తారని స్కూల్ ప్రిన్సిపల్పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కు విషయాన్ని గతంలోనే ప్రిన్సిపల్కు చెప్పామన్న తల్లిదండ్రులు తమ కుమారుడు మొక్కు ఉందని చెప్పినా మెడ పట్టుకుని తీసుకెళ్లి గుండు కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను లెక్క చేయరా అంటూ స్కూలు యాజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. హఫీజ్పేటలో దారుణం జరిగింది. బ్లాక్ బోర్డ్ ద స్కూల్ అనేటువంటి యాజమాన్యం విద్యార్థికి మొక్కు ఉందని తెలిసినా కూడా గుండు కొట్టించినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హఫీజ్పేటలో అవమాన్య ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని బలవంతంగా గుండు కొట్టించిన ఘటన వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి కూడా గతంలో విద్యార్థికి సంబంధించి మొక్కుందంటూ కూడా ప్రిన్సిపాల్ కి చెప్పినా వినకుండా ఆ తర్వాత ఆ ప్రిన్సిపల్ గుండు గీయించుకోవాలంటే అంటే కటింగ్ చేయించుకోవాలంటూ కూడా చెప్పడం, ఆ తర్వాత వెంటనే మరుసటి రోజు స్వయంగా ప్రిన్సిపాలే ఆ స్కూల్ ఆవరణలో గుండు కొట్టించడం ప్రస్తుతానికి వివాదాస్పదంగా మారినట్టుగా చెప్పచ్చు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు స్కూల్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అయితే మియాపూర్ ప్రేమ్ నగర్ లోని డి బ్లాక్ స్కూల్లో 9వ చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థికి సంబంధించి కూడా మొక్కు ఉందంటూ గతంలో అతడి తల్లిదండ్రులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆ అంశాన్ని అతడి దృష్టిలో పెట్టుకోకుండా కూడా కక్ష పెంచుకొని కావాలని గుండు గీయించిన ఘటనకు సంబంధించి కూడా అటు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తే ఘటనకు సంబంధించి కూడా ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇక తమ మనోభావాలను లెక్క చేయకుండా ప్రిన్సిపల్ కి గతంలో అంశానికి సంబంధించి కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళినా కూడా తమ మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈ రకంగా వ్యవహరించడం పైన కుటుంబ సభ్యులు తర్వాత కుటుంబ బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఓకే కిరణ్.